మొదగా నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. ఎంతో మంది ఆ యొక్క లాఫింగ్ థెరపీస్ అని ఉంటారు. ఎంతో మంది సంతోషంగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు, ఎక్కువగా ఒత్తిడికి మీ యొక్క హృదయాలను మీ యొక్క ఆలోచనలు గురి చేయొద్దు అని చెప్తా ఉంటారు. సంతోషంగా ఉండండి. కానీ నువ్వు నేను దేవుణ్ణి వెంబడిస్తే మన సంతోషం పరిపూర్ణమవుతుందంట. మన సంతోషం. మనకి బాధలు లేవా? ఉన్నాయి. మనకి కష్టాలు లేవా? ఉన్నాయి. నిజం చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకన్నా మనకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి, మనకే ఎక్కువ బాధలు ఉన్నాయి, మనకే ఎక్కువ కన్నీరు ఉంది. కానీ ఆ కన్నీటిలో, ఆ బాధలో, ఆ యొక్క కష్టాలలో మన నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, ఆయన స్థితిని మార్చగలడు. దేవుడు నాకున్నాడు. ఆ యొక్క కన్నీటిలో, ఆ బాధలో, ఆ పరిస్థితిలో మనం వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే మన హృదయంలో సమాధానం ఇస్తారు కదా, ఆయనే మన హృదయంలో సంతోషాన్ని ఇస్తారు కదా. అలా ఎన్నిసార్లు మన జీవితంలో మనం అనుభవించాం, అలా ఎన్నిసార్లు మన జీవితంలో మనం ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు. అదే చెప్తున్నారు, నువ్వు నా యందు నిలిచి ఉన్నందుకు నీకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇతరులకు కలిగని ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీలో నేను సంతోషాన్ని, ధైర్యాన్ని, ఒక నిరీక్షణను నేను నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నాను. నీ కష్టాలు చూసి, నీ బాధలు చూసి ఎవరు ఆదరించరు, ఎవరు నీ యొక్క కన్నీటిని తెరవడు, ఎవరు నీకు సహాయం చేయరు. కానీ నేను నీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి నీకు ముందుకు తీసుకెళ్తున్నాను కదా. మనము దేవుడి యందు నిలిచి ఉంటే మనకు కలిగే ఆదరణ ఏంటో తెలుసా? పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులను మీతో చెప్తున్నాను. మీ యందు నా సంతోషం పరిపూర్ణం అవ్వాలి. మీరు నాతో ఉన్నందుకు మీరు సంతోషంగా, ధైర్యంగా, నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నారు. నేను దేవుడి యందు నిలిచి ఉంటే నాకు కలిగే ఆశీర్వాదం, మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థనను వింటారు. రెండవదిగా మనం దేవుడి శిష్యులుగా ఈ లోకంలో దేవుడే వారిని ఆశీర్వదించారన్న సాక్ష్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. మూడవదిగా మన హృదయంలో పరిపూర్ణమైన సంతోషం, ధైర్యం, నిరీక్షణ ఉంటుంది.